దేవర వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ మూవీలో రష్మిక మందన్న ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ రష్మిక మొదటిసారి జోడీ కడుతున్నారన్న వార్తతో ఫ్యాన్స్ బాగానే ఎక్సైట్ అవుతున్నారు. దేవర వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ రష్మిక మొదటిసారి జోడీ కడుతున్నారన్న వార్తతో ఫ్యాన్స్ బాగానే ఎగ్జైట్ అయ్యారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా రష్మిక స్థానంలో మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. డ్రాగన్ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. RRR లో ఎన్టీఆర్ ఆలియా కలిసి నటించారు. అందులో ఆమె చరణ్ కి జోడీగా నటించినప్పటికీ ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ ఆలియా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆఫ్లైన్ లో ఈ జోడీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి జంటగా నటిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డ్రాగన్ రూపంలో వారి కోరిక నెరవేరనుందని సమాచారం. నిజానికి దేవరాలోనే ఆలియా నటించాల్సి ఉండగా అప్పుడు ఆమె పెళ్లి కారణంగా కుదరలేదు. ఆ తర్వాత వార్ 2లో అనుకున్నప్పటికీ అప్పటికే పాప ఉండటంతో ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ జోడీ రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో డ్రాగన్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ నటించనున్నారని అంటున్నారు.